తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాధ్యతలను మరింతగా పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లు గెలిపించే బాధ్యతను కూడా రేవంత్ రెడ్డి మీదనే పెట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇప్పటికిప్పుడు కొత్త పీసీసీ చీఫ్ను నియమించే అవకాశం లేదని పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఆలోచిస్తామని హైకమాండ్ సంకేతాలు పంపుతోంది. ఓ రకంగా రేవంత్ రెడ్డికి ఇది సవాల్ మాత్రమే కాదు, ఛాన్స్ లాంటిది కూడా. ఎందుకంటే లోక్సభ సీట్లను అత్యధికంగా గెలిపిస్తే ఆయనకు హైకమాండ్ వద్ద తిరుగులేని పట్టు లభిస్తుంది. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి మొదటి టాస్క్ పార్లమెంట్ ఎన్నికలు. కేంద్రంలో జాతీయ పార్టీకి పార్లమెంట్ సీట్లను సాధించి పెట్టడం ద్వారా ఆయన మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇందులో నుంచి ఓ స్థానాన్ని లాక్కోవడం కష్టం. మిగిలిన 16 స్థానాల్లోనూ కాంగ్రెస్కు విజయ అవకాశాలు ఉంటాయి. గతం వేరు, ఇప్పుడు వేరు. విజయం సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఉండే క్రేజ్ రేవంత్ వంటి బలమైన నాయకత్వం లోడైతే స్వీప్ చేయడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ పై పెట్టుకున్న నమ్మకం హైకమాండ్ ఆయనకే ఫ్రీ హ్యాండ్ ఇస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా పార్టీని అధికారంలోకి తెచ్చేలా చేసిన రేవంత్ రెడ్డి ప్రతిఫలంగా ముఖ్యమంత్రి పదవి పొందారు. కాంగ్రెస్ లో 2 పదవులు ఒకేసారి కొనసాగించే సంప్రదాయం లేదు. అందుకే టీపీసీసీ పదవికి కొత్త వారిని నియమించాల్సింది. అయితే ఈ నేపథ్యంలో నూతన రథసారథి ఎవరవుతారు అనే చర్చ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే టీపీసీసీ అధ్యక్షుడిని అధిష్టానం నియమిస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ సారథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనను ఇప్పటికే రాష్ట్ర నేతలకు హైకమాండ్ పంపింది. ఏఐసీసీ అధిష్టానం కూడా పార్లమెంట్ ఎన్నికల వరకు అధ్యక్షుడిని మార్చకపోవడం మంచిదని డిసైడ్ అయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది. ఈసారి తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునే బాధ్యతను తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి హైకమాండ్ కు హామీ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అభ్యర్థుల ఎంపికతో పాటు మొత్తం బాధ్యతలు రేవంత్ కే కట్టబెడతారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త టీపీసీసీ చీఫ్ ను నియమిస్తే సమన్వయం కొరవడితే మొదటికే మోసం వస్తుందని రిస్క్ తీసుకోవడం మంచిది కాదని భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి గత 2 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పెద్దగా సీట్లు రాలేదు. 2-3 స్థానాలే వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం డబుల్ డిజిట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసెంబ్లీ ఫలితాలను విశ్లేషిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహా మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ విజయం సాధించడానికి అవకాశం ఉంది. పైగా ఇప్పుడు అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ ఉండనే ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన క్రేజ్ కూడా ఉంటుంది. యువ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో దూకుడైన పరిపాలన కూడా కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే మెజారిటీతో బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్న అభిప్రాయం ఉంది. మిగిలిన పార్లమెంట్ సీట్లను గెలుచుకోవడానికి కూడా ఈసారి బీఆర్ఎస్, బీజేపీ ఎక్కువ కష్టాలు పడాల్సి రావచ్చు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచినప్పటికీ జాతీయ రాజకీయాల ప్రాధాన్యంతో ఓటింగ్ జరుగుతుంది. దానివల్ల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. తెలంగాణలో నరేంద్ర మోదీ కన్నా రాహుల్ గాంధీకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో 15 స్థానాలను రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ కు ఇవ్వగలిగితే ఆయన స్థానం మరింత బలోపేతమవుతుంది. ఆయనపై హైకమాండ్ మరింత నమ్మకం పెట్టుకుంటుంది. తెలంగాణలో కొత్త చరిత్ర రాసే అవకాశం రేవంత్ రెడ్డికి లభిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా లోక్సభ ఎన్నికలను ఓ టాస్క్ గా తీసుకునే ఛాన్స్ ఉంది. మెరుగైన లోక్సభ సీట్లను తెలంగాణ నుంచి గెలిపించి తీసుకొస్తే టీపీసీసీ చీఫ్ గా ఎవరుండాలో కూడా చాయిస్ రేవంత్ రెడ్డిదే అవుతోంది. ఆయన మాటలను కాదనే పరిస్థితి హైకమాండ్ ఉండదు. టీపీసీసీ చీఫ్ గా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రితో వర్గ పోరాటానికి దిగితే వచ్చే సమస్యల గురించి చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్ వంటి రాష్ట్రంలో ఏం జరిగిందో కాంగ్రెస్ కు బాగా తెలుసు. అలాగని డమ్మీని పీసీసీ చీఫ్ గా చేయలేరు. రేవంత్ రెడ్డి తర్వాత సమర్థవంతమైన నాయకుడై ఉండాలి. రేవంత్ కనుసన్నల్లో పనిచేస్తూ ఉండగలగాలి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవిలో ఉన్నారు. కానీ ఆయన ఫలితాన్ని చూపించడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పదవిని ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వంటి కీలక నేతలంతా ప్రస్తుతం రాష్ట్ర మంత్రులయ్యారు. కీలకమైన నేతలందరికీ మంత్రి పదవులు దక్కాయి. మరో 6గురికి మంత్రులయ్యే అవకాశం ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. అక్కడి నుంచి సీనియర్, జూనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన నేతలు మంత్రి పదవుల్లో ఉంటే మిగిలిన నేతలకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి బీసీ సామాజిక తరగతికి పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గానికి 2 చొప్పున మొత్తం 34 సీట్లు ఇస్తామని ప్రకటించింది. కానీ అన్ని సీట్లు ఇవ్వలేకపోయారు. దీంతో పార్టీలో ఆ సామాజిక తరగతికి చెందిన కీలకమైన నేతలు కొంతమంది అసంతృప్తి చెందుతున్నారు. ఈ కారణంతోనే టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆ తరగతికి చెందిన నేతలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవిని ఈసారి బీసీ నాయకుడికి అప్పగించాలని కాంగ్రెస్ అధినాయకత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించారు. మంత్రులుగా కేవలం 2 బీసీలకే అవకాశం ఇచ్చింది. వారిలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా పీసీసీ చీఫ్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. మధు యాష్కిని పీసీసీ చీఫ్గా పనిచేయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా ఈ పదవికి పరిశీలనలో ఉందని చెప్తున్నారు. ఈసారి ముస్లింలకిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన షబ్బీర్ అలీని టీపీసీసీ చీఫ్ను చేస్తే మజ్లిస్ ప్రభావం నుంచి ముస్లింలు బయటకు వస్తారని, కాంగ్రెస్కు అండగా నిలుస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికయ్యే నేత అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ తన పరపతిని పెంచుకుంటే, వర్గ పోరాటానికి సిద్ధమైతే మాత్రం గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇలాంటి వర్గ పోరాటమే కారణమని చెప్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి చాయిస్ మేరకే టీపీసీసీ అధ్యక్షుని నియమిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ మార్పు పార్లమెంట్ ఎన్నికల తర్వాతనేనని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మెరిట్ చూపించి పలుకుబడి పెంచుకోవచ్చు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు అవకాశం వచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ బలపడతాడో బలహీనపడతాడో క్లారిటీ వస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.